ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అవుతుంది. అయితే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. ఈ రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంది. అయితే ఎన్నికల సమయంలోనే ఇద్దరు ఎమ్మెల్సీలు అయితే షిఫ్ట్ అయిపోవటం జరిగింది. సో ఇప్పుడు మరొక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి రాబోతున్నారు అనేది ఒక వార్త వస్తుంది. అది కూడా ఒక మహిళా ఎమ్మెల్సీ జకియా ఖానం. సో ఈమె కొద్ది రోజుల క్రితమే టీడీపీ ఎమ్మెల్యే ఫరూక్ని కలిసినట్లు కూడా తెలుస్తుంది. సో అప్పుడే దీని మీద మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె టీడీపీలోకి వెళ్ళబోతున్నారు, పార్టీ మారబోతున్నారు అని. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటు వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు సభకు రాకపోయినా కూడా ఆమె మాత్రం ప్రతిరోజు సభకు వస్తూనే ఉన్నారు. ఈరోజు ఆమె లోకేష్ని కలవటం జరిగింది. మంత్రి నారా లోకేష్తో సమావేశమయ్యి ఆమె కుటుంబ సభ్యులతో సహా కలిసి ఆయనతో చాలాసేపు చర్చించి వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ మారుతున్నట్లుగా వెల్లడిస్తారేమో అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాదాపుగా ఈమె పార్టీ మార్పు అనేది ఖాయంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మరొక నేత వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళబోతున్నారు.